ఇప్పుడు మనం మేడారంకు పోదాం రారి. అసలు అక్కడ ఏమన్నా జనాలున్నారా? లచ్చల మంది వచ్చిరు వనదేవతలను మొక్కును చెల్లించుకునేటందుకు. మేడారం గద్దెల మీద ఆ వనదేవతలను చూసేటందుకు 2 కళ్ళు సాల్తనే చాలు. పారి చలో మేడారం. జాతరలో ప్రభంజనం ఆకుపచ్చ గర్భగుడిల భక్తజనం. మేడారం జాతరలో ప్రభంజనం ఆకుపచ్చ గర్భగుడిల భక్తజనం. ప్రకృతికే ప్రణమిల్లే మహాజనం. చెట్టు కొమ్మ దేవతైన పర్వదినం. చెట్టు కొమ్మ దేవతైన పర్వదినం. అన్నపల్లి కారడవిన అమ్మోరు తెలంగాణ కుంభవేల జనహోరు. మేడారం గద్దె మీద సమ్మక్క కోట్ల జనులు కొలిచి మొక్కె సారక్క. వారేవా అగ చూస్తురా మేడారం ఎట్లా నిండిపోయిందో జనాలతోని. లచ్చల మందితోని కిటకిటలాడుతాంది. అడవి దేవతలను మొక్కుకునేందుకు మన రాష్ట్రంలోకి వెళ్ళే కాదు, దేశం 4 దిక్కులకెళ్ళి జనాలు వచ్చేది. ఆధిపత్య విలువలపై జమిడిక మోగించినోళ్ళు, తగా పట్ట బతుకులకు పోరాటం నేర్పినోళ్ళు, అరపీడనకెదురు నిలిచి ప్రాణాలర్పించినోళ్ళు, అడవి తల్లి గిట్టలకు ఇలవేలుపులైనోళ్ళు. అన్నపల్లి కారడవిన అమ్మోరు తెలంగాణ కుంభవేల జనహోరు. మేడారం గద్దె మీద సమ్మక్క కోట్ల జనులు కొలిచి మొక్కె సారక్క. మన తనువుల నిలువెత్తు బంగారపు తూకమేసి తల్లులను తలుచుకొని మనసు నిండ కొలుసుకొని చల్లగా బతికే ఆశల ముడుపుల ముల్లెలు గట్టి సమ్మక్క సారక్కకు మొక్కులు చెల్లించుదామా. బుజారం నాడు సారలమ్మ గద్దెకెక్కితే బేస్తారం నాడు చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి జనాలకచ్చింది. ఇక సమ్మక్క సారలమ్మను చూసేటందుకు 2 కళ్ళు సాలనే సాలలే. ఏడజుడు జనాలే జనాలు. డప్పు సప్పుడ్లు, డాన్సులు, షిగాలు, కోరిన కోరికలు తీర్చమంటూ బంగారంతోని మొక్కులు. అసలు చెప్పుడు కాదు, మీరు చూసుడే కావాలి. అన్నపల్లి కారడవిన అమ్మోరు తెలంగాణ కుంభవేల జనహోరు. మేడారం గద్దె మీద సమ్మక్క కోట్ల జనులు కొలిచి మొక్కె సారక్క. గోదావరిలో ఎల్లో జీవజలం పరవళ్ళు, జంపన్న వాగుల్లో కాళేశ్వర సాగునీళ్లు, పోరాటపు దారుల్లో మారుతున్న ప్రతీకలు, కుదురుకున్న బతుకుల్లో కొత్త ప్రగతి ఆనవాళ్ళు. అన్నపల్లి కారడవిన అమ్మోరు తెలంగాణ కుంభవేల జనహోరు. మన తెలంగాణలో ఉన్న మేడారం అనే చిన్న ఊర్లే దునియా మొత్తంలోనే గిరిజనులు చేసుకునే పెద్ద జాతర ఇది. 2 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతర కోసం కోట్ల మంది భక్తులు మేడారంతో ఓబడతారు. కానీ ఈసారి మేడారం జాతరకు వచ్చిన భక్తులు మస్తు తిప్పలు పడుతున్నటనులా. ఏర్పాట్లు గీర్పాట్లు మస్తు చేసినామని సర్కారు మీది కంటున్నా గానీ వచ్చిన జనాలు మాత్రం అసలు గివేం ఏర్పాట్లు, గివేం సౌలతులు, అమ్మలను మనస్ఫూర్తిగా దర్శనం చేసుకునేటట్టు కూడా లేదని కోపానికి వచ్చిరు. గుడారాలు వేసుకున్నాం, బాత్రూమ్లు చక్కగా లేవు, చిన్నపిల్లల్ని వేసుకుంటా వాటర్కు 5-6 కిలోమీటర్లు పోయి తీసుకొని రావాల్సి వస్తుంది. బాత్రూమ్స్ అసలు లేనే లేవు. ఘోరంగా ఉంది పరిస్థితి. అయితే ఉండలేక వెళ్ళిపోదామనే అంటారు పిల్లలతో సహా. మేము ఉండలేకపోతున్నాం. మునుపు బాగుండే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండే. ఒక్క రూమ్ కి వచ్చి, చిన్న రూమ్ కి వచ్చి కనీసం 4 అడుగులు కూడా లేకుండా వేలకు డబ్బులు తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో జరిగినట్టు ఎప్పుడు మాకు జరగలేదు. నా చిన్నప్పటి నుంచి వస్తున్నా కానీ ఇట్లా జరిగినట్టు ఎప్పుడు జరగలేదు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము అడిగేది గవర్నమెంట్ అడిగేది ఒకటే, వాటర్ ఫెసిలిటీ, ఇంకోటి వచ్చేసి బాత్రూమ్స్, టాయిలెట్స్. లేడీస్కి అడిగేది బాత్రూమ్స్,
నెక్స్ట్ మేము అడిగేది వాటర్ అంతే. మిగతా అంతా మేమే తెచ్చుకుంటున్నాం కదా. మీ గుడారాలు మీరేసిన ఎంత ఇవ్వనా వింటున్నాం, 1000 రూపాయల 2000 3000 ఇచ్చుకుంటున్నాం. రెండే ఫెసిలిటీస్, వాటరును యూరినల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాష్రూమ్స్ 2 కరెక్ట్గా ఇస్తే చాలు. అంత మించి ఏం అడగలేదు. ఏం చేసిందండి, అన్ని కోట్లు వచ్చాయి. ఏం కోట్లు ఎవరికి ఇచ్చాడు? ఆ కోటి గుడి కట్టుకున్నాడు అంతే. గుడి ఒకటి కట్టి మేము మొత్తం మస్తున్నాయన్న, ఏం చేయలే ఇక్కడ, ఏం లేదు అన్నట్టు ఈ నెల 31వ తారీఖు నాడు దేవతలు మళ్ళా వనానికి బయలుదేరుతారు. పెద్ద జాతర అప్పుడే అయిపోతుంది. అప్పటిదాకా మేడారంలో గిట్లా ఉష్కే పోతే రాలినంత జనాలు ఉంటారు. అన్నెపల్లి